వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయవాడ ఇన్ఛార్జి విషయంలో జగన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎన్నికలు పూర్తయిపోయి ఎన్నికల్లో తను 11 సీట్లకే పరిమితమయ్యారు. మరోవైపు చూసినట్లయితే ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసినట్లయితే ఆయన ఆల్మోస్ట్ 7 నెలలుగా ప్రభుత్వ పాలన ఎలా ఉందనేది జనం ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో దాని మీద ఒక అవగాహనకు వస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందనే దాని మీద ఇంకొక అంచనా కూడా వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆల్రెడీ హనీమూన్ పీరియడ్ పూర్తయింది గవర్నమెంట్కు, అండ్ దెన్ గ్రేస్ పీరియడ్ కూడా పూర్తయింది అనుకోవచ్చు. అందుకే కొన్ని ఇష్యూస్ మీద ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ధర్నాల పేరుతోని, ప్రొటెస్టుల పేరుతోని ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముందుగా పార్టీ ప్రక్షాళన మీద దృష్టి పెట్టారు. త్వరలోనే ఆయన నియోజకవర్గాల పర్యటన పేరుతోని కుప్పం నుంచి తన పర్యటన కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు ఫిబ్రవరి 1st వీక్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో చాలా నియోజకవర్గాలను సమన్వయకర్తల బాధ్యతలు ఇవ్వడం జరిగింది. లైక్ మనం చూసాం, సత్తెనపల్లిలో ఉన్న అంబటి రాంబాబుని తీసుకెళ్లి గుంటూరు అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన. సత్తెనపల్లి బాధ్యతలు వేరొకరికి ఇవ్వడం జరిగింది, సుధీర్ లాంటి వాళ్ళకు. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మెజారిటీ కాన్స్టిట్యున్సీస్కి ఆయన అభ్యర్థులను నియమించే ప్రయత్నం జరుగుతుంది. గుంటూరు, విజయవాడ, ప్రకాశం లాంటి జిల్లాల్లో అందరికన్నా ముందుగానే ఇన్ఛార్జీలను ప్రకటించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలామంది నేతలు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎంత కసరత్తు చేస్తున్నా, ఎంత ప్రయత్నాలు చేస్తున్నా విజయవాడ ఎంపీ స్థానానికి మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక ఇన్ఛార్జిని నియమించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి మనం చూసినట్లయితే విజయవాడ ఎంపీ సీట్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ప్యాషన్. ఆ సీట్ అంటే ఎలాగైనా సరే ఆ సీటుని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 3 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా చాలా సీరియస్ ప్రయత్నాలు చేశారు ఆయన. చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు ఆయన. అయినా కూడా విజయవాడ సీటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అందని ద్రాక్ష లాగే ఉండిపోయింది. మనం చూసినట్లయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మొదటి సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేసిన సందర్భం అంటే 2014 అనే చెప్పుకోవాలి. 2014లో జగన్మోహన్ రెడ్డి విజయవాడ టికెట్ను కోనేరు ప్రసాద్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు చూసిన పారిశ్రామికవేత్తగా ఆయనకి పేరుంది. విజయవాడలోనే కాదు, కృష్ణా జిల్లా మొత్తం మీద తన కేసులో కూడా కొన్నిట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు కూడా. అలాంటి కోనేరు ప్రసాద్ని తీసుకొచ్చి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే 14 ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఆ రోజు ప్రజారాజ్యంలో వచ్చిన ఒక ఎదురైన బిట్టర్ ఎక్స్పీరియన్స్తో కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఆ రోజు టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కీలక భాగస్వామి అయ్యారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నాని ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఆబ్లిగేషన్గా మారారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఆ రోజు విజయవాడ ఎంపీ టికెట్ను కేసీఆర్ నానికి అనౌన్స్ చేయడం జరిగింది. కేసీఆర్ నాని చేతిలోని ఆ రోజు కోనేరు ప్రసాద్ ఓడిపోయింది. అసలు ఓడిపోయిన తర్వాత కోనేరు ప్రసాద్ అసలు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు. ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన పాపం అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. అంటే విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసినట్లయితే ఇక రాజకీయ సన్యాసమే అన్న చర్చ కూడా అప్పటి నుంచే నడుస్తూ వచ్చింది. ఇక అది అట్లా ఉంచితే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఫుల్ స్వింగ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలతో ఎలాగైనా అధికారంలోకి వస్తామని అంచనాలు వైసీపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో విజయవాడ సీటు గురించి చాలా చర్చ జరిగింది. చాలామందికి ఇస్తారనే ప్రపోజల్స్ వచ్చాయి. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం కేసీఆర్ నానికే మరోసారి టికెట్ ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం పొట్లూరి వరప్రసాద్ని తీసుకొచ్చి, ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్తే కాదు, అటు స్టూడియోస్ కానీ ఇటు సినిమా ఇండస్ట్రీతో ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాంటి పీవీపీని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొని కేవలం 3 ఎంపీ సీట్లకే పరిమితమైన ఆ ఎన్నికల్లో సైతం కేసీఆర్ నాని పొట్లూరుని ఓడించి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. దెన్ ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది విజయవాడ నుంచి. ఇక ఆ తర్వాత నుంచి పొట్లూరు ఏమైపోయారో తెలీదు. పీవీపీ లాంటి వాళ్ళని అక్కడ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆయన ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయకపోవడం, పీవీపీని ప్రతి విషయంలో లైట్ తీసుకున్నట్టు బిహేవ్ చేయడం, విజయవాడలో ఏ నిర్ణయం తీసుకున్నా పీవీపీకి కనీసం సమాచారం లేకుండా చేయడం, ఇలాంటి అంశాలతో వెక్స్ అయిపోయి ఉన్నారు ఆయన. పొట్లూరు వరప్రసాద్ పూర్తిగా వెక్స్ అయిపోయి ఆయన పార్టీ నుంచి దూరం జరగడం జరిగింది. ఇక 2019 నుంచి 24 ఎన్నికల కంటే ముందు వరకు కూడా విజయవాడ నుంచి చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఒక దశలో నాగార్జున పోటీ చేస్తారన్నారు, ఒక దశలో జయప్రకాష్ నారాయణ పోటీ చేస్తారన్నారు, మరొక దశలో విజయమ్మతో బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేస్తారన్నారు, ఇంకో దశలో భారతీ పేరు కూడా వినిపించింది. వీటన్నిటికీ తోడు అటు కేసీఆర్ కొడాలి నాని లాంటి వాళ్ళ పేరు కూడా వచ్చింది ఒక దశలో పూర్తి స్థాయిలో. ఇక వాళ్ళెవరూ ఒప్పుకోకపోతే వంశీని పూర్తిగా బలవంతంగా తీసుకొచ్చి గన్నవరం నుంచి విజయవాడలో పోటీకి పెట్టిద్దామన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇన్ని పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ
వాటి చివరిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ ప్లాన్ తెర మీదకి తీసుకొచ్చారు. కేసీఆర్ నానికి అప్పుడే టీడీపీలో సఫికేషన్ వస్తూ ఉంది. ఆయన బిహేవ్ చేసిన విధానం కావచ్చు, ఆయన యారగెన్సీ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ ఆయనకి సెల్ఫ్ గోల్స్గా మారాయి. ఒక దశలో అసలు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఆయన పక్కన పెడదామన్న డిస్కషన్ జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ నాని ఆ రోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దెన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సాయంత్రానికల్లా జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఆయన విజయవాడని నేను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తా అన్నారు. చంద్రబాబుని ఛాలెంజ్ చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు. తన కూతురు శ్వేతకు కూడా టికెట్ ఇప్పించుకోలేకపోయారు పాపం ఆయన. ఆఖరకు తూర్పు నుంచి అవినాష్ పోటీ చేస్తే తన గెలుపు కన్నా అవినాష్ను గెలిపించడం ఎక్కువ అన్నట్టుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో మొన్నటి ఎన్నికల్లో కూటమి వేవ్లో మొత్తానికి కేసీఆర్ నాని ఓడిపోయారు. ఇటు టీడీపీ కూడా ఆయన బ్రదర్ అయిన చిన్నికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది ఆయన ఈరోజు ఎంపీగా. అటు నానితో పోలిస్తే చిన్నికి రాజకీయ అనుభవం కూడా చాలా తక్కువే. అయినా ఆయన మొన్నటి ఎన్నికల్లో చాలా లౌక్యంగా పనిచేసి ఎంపీగా గెలవడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన నిజంగానే ఆయనకు ఒక అవమానం అనుకోవాలి రాజకీయాల్లో. సో ఎంతో యారిగెంట్గా బిహేవ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంటే నేను లెక్క లేకుండా బిహేవ్ చేస్తూ వచ్చిన కేసీఆర్ నానికి విజయవాడ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో చుక్కలు చూపించారు. దాన్ని ఈ రోజున కేసీఆర్ నాని రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ ప్రకటన చేసి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన తన ఫ్యామిలీ కూడా ఇక ముందు రాజకీయాలు అంతగా కొనసాగుతుందా లేదా అనే విషయంలో కూడా ఒక అనుమానం అయితే ఉంది. సో ఇక్కడేంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి 14, 19, 24 ఎన్నికల్లో ఎక్కడ ఎవరు పోటీ చేసినా అటు పొలిటీషియన్స్ అయినా ఇటు పారిశ్రామికవేత్తలైనా అటు చౌదరీస్ అయినా ఆల్మోస్ట్ ముగ్గురు వాళ్ళే, అటు కమ్మ వాళ్ళే. సో ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా బట్ విజయవాడ నుంచి గెలవలేకపోయారు. అదొకటి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తే వాళ్ళు అస్త్ర సన్యాసం చేయాల్సిందే అన్న చర్చ కూడా జరుగుతూ వచ్చింది. ఆ ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది గత 6 నెలలుగా. అందుకే ఈరోజు విజయవాడకి ఎవరో ఒకరిని పంపిద్దాం అనుకుంటే విజయవాడ ఎంపీగా వాళ్ళు భయపడి వణికిపోతున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీలో. అందుకే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యక్తి అక్కడ దొరకని పరిస్థితి ఉంది, ఒక నేత అక్కడ దొరకని పరిస్థితి ఉంది ఎంపీగా ఇన్ఛార్జిగా పెట్టేందుకు. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరి టీడీపీకి హార్డ్ కోర్ లాంటి ఆ సీట్ మీద ఎంతవరకు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారు, ఏ పర్సనాలిటీని అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు ఇన్ఛార్జిగా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.